ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఓకే. అంటే బానే ఉంది అంటే ఏ విధంగా చెప్తున్నారు? ఇట్లా బాగానే ఉందండి. అన్ని కార్యక్రమాలు చేస్తుండ్రు అన్ని బాగానే. అంటే వృద్ధులకి పెన్షన్ పెంచలేదు అని బయట వినిపిస్తుంది. మరి దానిపైన మీ అభిప్రాయం? పెంచలేదంటే ఇక పెంచుతాడు, పెంచాలని అంటుండు. కంపల్సరీ పెంచుతాడు. ఎప్పుడు? ఇక చెప్పలేము కదా ఇక ఆయన బడ్జెట్ ఇప్పుడు 8 నెలలు గడుస్తున్నాయి కదా, 8 నెలలు అయిపోయింది. ఇప్పటివరకు అయితే పెంచాలి దాదాపులా, ఇంతవరకు పెంచలేదు. పెంచితే ఆయనకే బాగుంటుంది. అంటే బాగుంది అంటున్నారు కదా, మరి మొన్న బడ్జెట్ సమావేశాలలో చూసుకుంటే రేవంత్ రెడ్డికి ఎటువంటి బడ్జెట్ అంటే తెలంగాణకు బడ్జెట్ ఇవ్వలేదు. దానికి ఏంటి అయి ఉంటది రీజన్? అంటే ఇక బడ్జెట్ అంటే ఇక మరి చూడాలి కదా ఆయన కూడా. ఇప్పుడు బస్సులు ఫ్రీగా ఇచ్చిండు, అన్ని తీరులో ఆయన చూసుకుని చేస్తుండు. ఇది కూడా పెంచాలని అనుకుంటూ పెంచుతాడు. అంటే బస్సులు కూడా ఫ్రీగా ఇచ్చి ఆడోళ్ళని బయటకి ఇడుస్తున్నా అని చెప్పి అంటున్నారు కదా, అది మాత్రం ఇక ఎవరికి బాగా ఎక్కువ నచ్చలేదు. మీరేమనుకుంటున్నారు? మాకు కూడా ఎక్కువ ఏం నచ్చలేదు. మేము బస్సులో వెళ్తుంటే మాకు కూడా సీట్లు దొరుకుతలేవు, మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఉచితంగా బస్ అంటే కొంచెం ఛార్జీ పైసలు తగ్గుతాయి కదా మీకు? తగ్గుతాయి, కరెక్టే మేడం. ఇప్పుడు దాదాపులా డ్యూటీ చేసుకునే వాళ్ళ కంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు క్యాజువల్ గా తిరిగేటోళ్ళు కూడా తిరుగుతుండ్రు. మిగతా ప్రయాణికులకి ఇబ్బందే కదా.